హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్ట్రక్టివ్ లెర్నింగ్. మనం ముందుగా అసలు థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే అందులో ఏమేం టాపిక్స్ ఇన్వాల్వ్ అయ్యాయనేది తెలుసుకోవాలి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే దీంట్లోనికి ఏమేమి వస్తాయంటే మైక్రోస్కోపిక్ అప్రోచ్, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుంటాము. తర్వాత థర్మోడైనమిక్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, దాంట్లో మాస్, వాల్యూమ్, ప్రెషర్, టెంపరేచర్ వాటి గురించి తెలుసుకుంటాము. అవి ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా, కండిషన్స్ బట్టి ఎలా ఉంటాయి అనేసి. తర్వాత లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఫస్ట్ లా, సెకండ్ లా, 0th లా వాటి గురించి తెలుసుకుంటాము. క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే వర్క్ ట్రాన్స్ఫర్, విడివి వర్క్ అలాంటి వాటి గురించి తెలుసుకుంటాము. ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే దీంట్లో లిక్విడ్, సాలిడ్, గ్యాసెస్ వీటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఎనర్జీ కన్జర్వేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి అనే వాటి గురించి తెలుసుకుంటాము. తర్వాత లాస్ ఆఫ్ రియల్ గ్యాసెస్ అంటే బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, జౌల్స్ లా వాటి గురించి తెలుసుకుంటాము. థర్మోడైనమిక్ సిస్టమ్స్ అంటే ఐసోలేటెడ్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ వాటి గురించి తెలుసుకుంటాము. థర్మోడైనమిక్ ప్రాసెసెస్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అలాంటివి అనమాట. తర్వాత ఫస్ట్లో అప్లై టు నాన్ ఫ్లో ప్రాసెస్ అనమాట. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్, రివర్సిబుల్ ప్రాసెస్ అటువంటివి. సెకండ్లో అప్లై టు థర్మోడైనమిక్స్లోకి వచ్చేసరికి కింద 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. కెల్విన్ స్టేట్మెంట్, క్లాసిస్ స్టేట్మెంట్. వాటి స్టేట్మెంట్స్ యొక్క అప్లికేషన్స్ హీట్ ఇంజన్, హీట్ పంపు, రిఫ్రిజిరేటర్, వాటిలో ఎనర్జీ కన్జర్వేషన్స్ అట్లాంటివి ఎలా జరుగుతాయనేసి తెలుసుకుంటాము. ఎంట్రోపీ అండ్ అవైలబిలిటీ అంటే థర్మోడైనమిక్స్లో మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎంట్రోపీ అనమాట. కాబట్టి ఎంట్రోపీ రిలేషన్స్ ఏ విధంగా జరుగుతాయి, అవైలబిలిటీ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాము. తర్వాత కార్నాట్ థీరమ్, కార్నాట్ సైకిల్, వాటి యొక్క ఎఫిషియన్సీస్, వర్క్ డన్ అలాంటివి తెలుసుకుంటాము. రివర్సిబిలిటీ అంటే ఏంటి, ఏమేమి ప్రాసెసెస్ వాటిలోకి వస్తాయి, ఏ ప్రాసెస్ రివర్సిబుల్, ఏ ప్రాసెస్ ఇర్రివర్సిబుల్ అనేది తెలుసుకుంటాము. ఏ స్టాండర్డ్ సైకిల్స్ అంటే ఆక్టో సైకిల్, డ్యూయల్ సైకిల్, బ్రాటియాన్ సైకిల్ ఇటువంటి సైకిల్స్ గురించి అన్నిటి గురించి వివరంగా తెలుసుకుంటాం అనమాట. సో ఫస్ట్గా మనము థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకుంటేనే ఏ విధంగా వాటి యొక్క అప్లికేషన్స్ మనకి రియల్ వరల్డ్లో చూస్తున్నాము, రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి అనేది తెలుసుకుని వాటిని అప్లై చేయడానికి మనకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. అందుకనే మేము ఇలా ఇవి వీడియో చేయడం జరిగింది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్స్ట్రక్టివ్ లెర్నింగ్. థ్యాంక్ యూ.